హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగోస్. వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అయితే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి థర్స్డే ఆఫ్టర్నూన్ తీసిన వ్లాగ్ అండి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీరు అందరూ లంచ్ చేశారా? ఈరోజు మేము లంచ్లోకి అయితే చికెన్ వేపుడు అయితే చేశాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. నా స్టైల్లో చికెన్ వేపుడు నేను ఎలా చేస్తాననేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. అంతకంటే ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. అందరూ సంక్రాంతి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా? ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ అయితే చేయండి. సంక్రాంతి పండగేమో కానీ మా ఇంట్లో 1 వీక్ నుంచి నాన్ వెజ్ పండగైతే జరుగుతుందండి. డైలీ నాన్ వెజ్ అనమాట. చికెనో, మటనో, ఫిషో, ఫ్రాన్సో ఏదో ఒక నాన్ వెజ్ అయితే ఉంటుంది. అసలు నాన్ వెజ్ తిని తిని బోర్ కొడుతుంది. అసలు ఏ రోజు కూడా ఈ మధ్య కాలాల్లో అసలు వెజిటేరియన్ కర్రీ అనేది ఏం చేయలేదు. 1 వీక్ నుంచి నాన్ వెజ్ చేస్తూనే ఉన్నాను. ఇంకా ఈరోజు అయితే చికెన్ వేపుడైతే చేశాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చింది. ఒకసారి ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఈరోజైతే మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. మా అక్క వాళ్ళ ఇంటికెళ్ళినా కూడా ఇంకా నాన్ వెజ్జే ఉంటుందండి ఆల్మోస్ట్ అయితే. ఇంకా ఈ వీక్ అంతా ఆల్మోస్ట్ ఇంకా నాన్ వెజ్జే ఉంటుంది. నాన్ వెజ్ తిని తిని బోర్ కొట్టాలి. ఇంకా ఆ విధంగా అయితే ఉంది. ఈరోజు చికెన్ వేపుడైతే మా అమ్మ చేసే స్టైల్ అయితే విలేజ్ స్టైల్ అయితే చేశానండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చింది. ముందుగా చికెన్ అయితే నీట్‌గా లెమన్ సాల్ట్ పెట్టి అయితే నీట్‌గా అయితే క్లీన్ చేసుకున్నాను. నేను ఎప్పుడూ లెమన్ సాల్ట్‌తో అయితే చికెన్ అయితే నీట్‌గా అయితే క్లీన్ చేసుకుంటాను. అప్పుడే నాకు సాటిస్ఫైగా అయితే ఉంటుంది. నీట్‌గా క్లీన్ చేసుకున్న చికెన్‌లో అయితే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేశాను. అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత కారం అయితే వేశాను. కారం వేసుకొని 3 అయితే మంచిగా కలుపుకోవాలండి. చికెన్‌కి పట్టే విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కనైతే పెట్టుకోవాలి. మనకి ఉప్పు, కారం అనేది చికెన్ పీస్‌కి బాగా పట్టి టేస్ట్ అనేది బావుంటుంది. యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఈరోజు పండుగ కదా! ఇంకా మా హస్బెండ్ అయితే తలకాయ మాంసం అయితే తీసుకొస్తా అన్నారు. ఇంకా పిల్లలు, మా అమ్మ, నాన్న ఎవరు తినరండి తలకాయ మాంసం. ఇంకా వద్దులే ఇంకా అందరూ తినరు ఎందుకు వేస్ట్ అనేసి ఇంకా నేనైతే చికెన్ అయితే తెప్పించాను. ఇంకా చికెన్ వండుకొని తినేసిన తర్వాత ఇంకా ఊరైతే స్టార్ట్ అవుతాము. ఎప్పుడు చికెన్ తీసుకొచ్చినా మా హస్బెండ్ మాత్రం లెగ్ పీసులు అయితే తీసుకొస్తారండి. ఎందుకంటే నాకు మోస్ట్ ఫేవరెట్ అనమాట లెగ్ పీసులు. నాకు చికెన్‌లో ఏదున్నా లేకపోయినా లెగ్ పీస్ ఒకటేస్తే చాలు హ్యాపీగా తినేస్తాను. చికెన్ వేపుడైతే అమ్మ స్టైల్‌లో పూర్తిగా అయితే చేయలేదండి. అమ్మ స్టైలు, నా స్టైలు కలిపి అయితే చేశాను. అమ్మ అయితే ఉల్లిపాయ ముక్కలైతే పేస్ట్ అయితే చేస్తుందండి. నేనైతే ఉల్లిపాయ ముక్కలు పేస్ట్ అయితే చేయను. కట్ చేసుకుంటాను. ఎందుకంటే చికెన్ కర్రీలో కట్ చేసుకొని వేసుకుంటేనే టేస్ట్ అనేది బావుంటుంది. నేనైతే అలానే చేస్తాను. స్టవ్ మీద అయితే కళాయి పెట్టాను. అందులోకైతే 150 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలైతే వేసుకోవాలి. ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలైతే వేసుకున్నాను. అందులోకైతే చిటికెడైతే సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలనేవి త్వరగా మగ్గుతాయనమాట. నేను ఆల్రెడీ చికెన్‌లో ముందుగానే ఉప్పు, పసుపు, కారం వేశాను కాబట్టి లైట్‌గానే సాల్ట్ వేసుకున్నాను. అలాగే అందులోకైతే 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకైతే వేపుకోవాలి. ఇక్కడైతే నేను వేపుకున్నాను. మంచిగా ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా మగ్గినియండి. అందులోకైతే చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకున్నాను. చికెన్ వేసిన తర్వాత ఆయిల్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకుంటే అందులో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి. ఆ వాటర్ మొత్తం డ్రై అవ్వాలి. అలా డ్రై అయితేనే మనకి కర్రీ టేస్ట్ అనేది బావుంటుంది. ఎందుకంటే నీచు స్మెల్ అనేది రాకుండా టేస్ట్ అనేది బావుంటుంది. చికెన్ మంచిగా కలిపి మూత పెట్టుకొని అయితే 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. ఉడికించుకుంటే అందులో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. అందులో రిలీజ్ అయిన వాటర్ అంతా డ్రై అవ్వాలి. ఈ విధంగా అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి. రిలీజ్ అయిన వాటర్ మొత్తం డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత లైట్‌గా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకు చికెను రిలీజ్ అయిన వాటర్‌లోనే చాలా మటుకైతే ఉడుకుతుందండి. కాబట్టి మనం లైట్‌గా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్‌లో రిలీజ్ అయిన వాటర్ మొత్తం డ్రై అయిందండి. అందులోకైతే లైట్‌గా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలైతే ఉడికించుకోవాలి. ఇక్కడైతే నేను కర్రీని తిప్పుకొని ఒక 10 నిమిషాలైతే ఉడికించుకుంటాను. నిజం చెప్తున్నాను. ఈ వీక్ మొత్తం నాన్ వెజ్‌తో నిండిపోయిందండి మా ఇల్లైతే. అస్సల వెజ్ కర్రీ అనేది చేయలేదు. నాన్ వెజ్ కర్రీసే ఎక్కువ చేశాను. ఇంగా చేసి ఫుల్‌గా తినేసాము. ఇంకా నాన్ వెజ్ అంటే బోర్ కొట్టే విధంగా అయితే ఉంది. ఆ స్టేజ్‌లోకైతే వచ్చేసాము. చికెన్‌లో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ చీలికలైతే వేసుకోవాలి. ఇక్కడైతే నేను పచ్చిమిరపకాయ చీలికలైతే వేసుకొని మంచిగా ఉడకనిస్తాను. తర్వాత అందులోకైతే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి పట్టి టేస్ట్ అనేది బావుంటుంది.
ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా నేను ఎక్కువగా కొత్తిమీర అయితే వేస్తానండి. చికెన్ కర్రీలో కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. ఇక్కడైతే కొత్తిమీర అయితే వేశాను. అందులోకైతే ఫైనల్లీ అయితే చికెన్ మసాలా అయితే వేసుకున్నాను. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత అందులోకైతే నేనైతే 1 స్పూన్ అయితే బిర్యానీ మసాలా అయితే వేసుకుంటాను. బిర్యానీ మసాలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఎప్పుడైనా చికెన్ కర్రీలో బిర్యానీ మసాలా వేసుకొని అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇక్కడైతే బిర్యానీ మసాలా అయితే వేశాను. వేసుకొని కర్రీని అయితే తిప్పుకొని ఒక 10 నిమిషాలు అయితే మగ్గనిస్తాను. మగ్గనిస్తే యమ్మీ యమ్మీగా ఉండే చికెన్ వేపుడైతే రెడీ అవుతుంది. అందులో పోసిన వాటర్ అంతా డ్రై అవ్వాలండి. మన కర్రీ అనేది బాగా దగ్గరికైతే రావాలి. అప్పుడే మనకు చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ మూత పెట్టుకొని అయితే ఒక 10 నిమిషాలైతే మగ్గించుకుంటాను. చికెన్ వేపుడైతే రెడీ అయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఆరిన తర్వాత అందులోకైతే లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే చికెన్ వేపుడు టేస్ట్ అనేది బావుంటుంది. ఇక్కడైతే నేను లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నాను. లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత తిప్పుకుంటే యమ్మీ యమ్మీగా ఉండే చికెన్ వేపుడైతే రెడీ అవుతుంది. ఒకసారి ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా ఉంటుంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. ఇది వేడి వేడి అన్నంలో తింటే మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీనికి రసం, సాంబార్ కాంబినేషన్‌లో అయితే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.